యేసుక్రీస్తు వారు ఏం నేర్పించాడు? ఎవడు నా శిష్యుడు అన్నాడు ఆయన? ఎవడు నా శిష్యుడు అన్నాడు ఆయన? ప్రతి దినము అప్పగించుకునేవాడు, సిలువ ఎక్కేవాడు, సిలువ మోసేవాడే నా శిష్యుడు అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఎంతమంది మెడలో సిలువలు కనబడుతున్నాయి చెప్పండి? మెడలంటే ఇది కాదు, మెడ మీద ఎంతమందికి సిలువలు కనబడుతున్నాయి చెప్పండి? నేను సంఘం కొరకు ఈ భారం మోస్తున్నానండి, ఇది నా బాధ్యత అండి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది దేవుడు నా భుజాల మీద పెట్టిన భారం అంటే నేను నమ్మకంగా మోసుకుంటూ బదులు చచ్చేంత వరకు అని కమిట్మెంట్తో బతికేసే వాళ్ళు సంఘంలో ఏ సంఘంలో ఎవరున్నారు చెప్పండి? మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. నేను అంటాను, అసలు మనం సంఘ సభ్యులమే కాదు. మీకు అర్థం కానిది ఏంటి చెప్పనా? ఎవరో ప్రతి సంఘంలో ఒక 2, 3, 4 ఉంటారు. వీళ్ళని ఎక్కడో అడ్రస్, మనకు తెలియని అడ్రస్లో మరొక 4 ఉంటారు. వాళ్ళని వీళ్ళందరినీ దేవుడు అక్కడక్కడా సంఘంగా చూసుకుంటున్నాడే తప్ప